మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి రేపు శనివారం రోజు 9:30కి ఆయన నివాళులు అర్పిస్తాం. భజన అవుతుంది. ఆ తర్వాత 2 మాటలు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి మాట్లాడి ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. దీనికి అందరూ కూడా 9 లోపల రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఆడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువసేపు ప్రజలను ఆపే ఇబ్బంది పెట్టకుండా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. సోమాజీ కూడా అందరికీ తెలుసు. ఆ సర్కిల్ ఆ రోజులలో బీయింగ్ పిసిసి ప్రెసిడెంట్ గా నేనే పెట్టడం జరిగింది. ఆ రోజులో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉండి దురదృష్టం యాంటీ టెర్రరిస్ట్ డేగా టెర్రరిజం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన గుర్తింపు ఈనాడు కూడా ఉంది జనంలో. శ్యామ్ పెట్రోలతో టెలికాం ను ఇంప్రూవ్ చేసి యావత్ భారతదేశంలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రావడానికి కారకుడు అతనే. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా 40,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నటువంటి నిరుద్యోగ యువకులకు సాఫ్ట్వేర్ నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఐటీ కంపెనీలలో పనిచేస్తా ఉన్నారు. ఇది ఆయన ఆలోచన. అంతేకాదు 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన మహానాయకుడు. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం వెనుకకు లేదు. మనం కూడా ముందుకుండాలని ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంకో పక్క హార్డ్వేర్ అదేవిధంగా 18 ఏళ్ల యువకులకు కూడా ఓటు కల్పించారు. మూడోది మహిళలు. ఇందిరాగాంధీ ఉన్నంత కాలం మా అమ్మ ఉన్నది, మాకు ఎలాంటి భయం లేదని ధైర్యంగా ఉన్నటువంటి ఆడపడుచులకు ధైర్యం ఇవ్వడానికి 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి నగరపాలిక అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలు కూడా ఇందులో రావాలని పని చేయాలని పంచాయతీరాజ్లో సర్పంచ్ నుంచి మండల అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఆఖరుకు మేయర్ మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యే అవకాశం కల్పించిన మహానాయకుడు. మహిళలకు అవకాశం ఇచ్చాడు. నిరుద్యోగ యువకులకు యంగర్ జనరేషన్ ఓటు హక్కు కల్పించాడు. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా కేవలం నివాళులు అర్పించడం కాదు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ గ్రామాల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మరి ఉదయపూర్ లో జరిగినటువంటి డిక్లరేషన్ లో కూడా 50% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు ఇవ్వడానికి నేను స్వాగతిస్తున్నా. అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం తూచా తప్పకుండా 2 లక్షల రుణమాఫీ గాని అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటల్కు 2,500 ఇవన్నీ కూడా గ్రామ గ్రామాల్లో 22 నుంచి తిరుగుతూ మొట్టమొదలు నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి 22 నాడు బయలుదేరి వయా భువనగిరి నుంచి ఆలేరు పోయి అక్కడ మన నరసింహస్వామి టెంపుల్ కు సాయంత్రం దర్శనం చేసుకుంటా పొద్దున 8:30, 9 గంటలకు బయలుదేరి వయా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైతే భువనగిరి అధ్యక్షుడునో ఆయన ప్రోగ్రామ్స్ పెట్టుకుని అక్కడి నుంచి సాయంత్రానికి నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుంట పోయి రాత్రి వాడు పడుకొని పొద్దున బయలుదేరి వయా ఆలేరు నుంచి నాలేరులో కూడా ఒక నైట్ హాల్ట్ చేసి 24 నాడు పొద్దున బయలుదేరి జనగాం పక్కన నుంచి సూర్యాపేట పోయే రూట్ లో తిరుమలగిరి అదేవిధంగా మిగతా ఏరియాలు ఏవైతే ఉన్నాయో యాదగిరిగుంట తర్వాత నరసింహస్వామి దర్శనం తర్వాత ఏది 24 తిరుమలగిరి, ఆరువల్లి, సూర్యాపేట నుంచి ఎక్కడికి వెళ్తాం. సాయంత్రానికి 24 నాడు సాయంత్రానికి మరి పాలేరుకు వెళ్ళడం జరుగుతుంది. పాలేరులో నైట్ హాల్ట్ చేసి
25 పొద్దున బయలుదేరుతూ గ్రామాలు తిరుగుతూ మరి ఐఐటీసీ అయినటువంటి సీతారాం ఒక ప్రోగ్రాం పెట్టాడు. గతంలో హమాలీలు దినమంతా పనిచేసి రాత్రి వాళ్ళు పడుకోవడానికి తినడానికి కూడా రైల్వే ట్రాక్ల మీద కూర్చొని తింటుంటే అది చూడలేక సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడి వారికి తినడానికి పడుకోవడానికి బాత్రూమ్ పోవడానికి కూడా లేకుంటే అది ఒక బిల్డింగ్ కట్టించాం. అది 25 నాడు 11 గంటలకు ఇనాగ్రేషన్ చేసి అక్కడ ఉండి తెల్లారి నుంచి దుర్గా ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి దుర్గా ప్రసాద్ పెట్టిన ప్రోగ్రాం అప్ టు 5వ తేదీ వరకు ఏదైతే రచ్చబండ కార్యక్రమం తీసుకున్నారో 2 డిక్లరేషన్, ఒకటి వరంగల్ డిక్లరేషన్ రైతుల పక్షాన, ఇంకొకటి ఉదయపూర్ డిక్లరేషన్ వరకు బలహీన వర్గాలకు సరి అయిన న్యాయం జరుగుతుందని ఏ అంబేద్కర్ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఊరు తిరిగి చెప్పడం జరుగుతుందని మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే 21 నాడు మా నాయకుడు చనిపోయిన దినం తర్వాత 22 నుంచి బయలుదేరుతా 25 వరకు 5వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో ఏ జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షులు ఏ ప్రోగ్రాం పెట్టినా రోజు మినిమం 6 నుంచి 7 విలేజెస్ తిరిగి మన డిక్లరేషన్ ఏంది, మన ఆలోచన ఏంది, మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ ఆలోచన, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే వరంగల్ లో గతంలో 2002లో బడుగు బలహీన వర్గాల సభ పెడితే 5 లక్షల మంది వచ్చారు. అదేవిధంగా మొన్న రాహుల్ గాంధీ మీటింగ్ కూడా జన సమూహం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లాలలో మన నాయకులు తిరుగుతున్నారు. అదేవిధంగా నా పాత్ర కూడా యాజ్ సీనియర్ నాయకుడుగా నా ముందు బాధ్యత కూడా గ్రామాలు తిరిగి ప్రజల పక్షాన ఉంటున్నామని చెప్పడానికి నా ఇందిరా విజయరథ ద్వారా ఊరు తిరుగుతుంది. ఎందుకంటే కాలినడక ఈ ఎండాకాలంలో నడవలేము, అన్ని ఊర్లు కవర్ చేయడం కాబట్టి ఊరు దగ్గర దిగడం, అంబేద్కర్ స్టాచ్యూ దండేయడం, అంబేద్కర్ జరిగిన అవమానాన్ని, అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పుకుంటూ ఈ 5th వరకు నా ప్రయాణం ఉంటుందని మీ ద్వారా చెప్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈనాడు కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి సోనియా గాంధీ నడుం బిగించింది, రాహుల్ గాంధీ దానికి దారి చూపిస్తున్న ఆయన కూడా ప్రతి రాష్ట్రంలో 90 కిలోమీటర్లు ఏది ప్రజాయాత్ర చేస్తున్నాడు. అది కూడా పెద్ద ఎత్తున మనం స్వాగతం పలకాలి. దీంతో పాటు ప్రజలలో పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ కూడా నిన్నటి వరకు మనం ఏమో అనుకున్నాం కానీ మళ్ళా ప్రజల మీద తాగటోళ్ళ మీద 20% నుంచి 25% లీటర్ దంద పెంచేసిండు. ఇక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఏది పాపులర్ స్కీమ్స్ చేయాలని ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలోచన. అదేవిధంగా గ్రామాలలో మనం పడిన వర్షాలకు పంట పోయింది, చాలా మంది దెబ్బతిన్నారు. వాళ్ళను కూడా రైతులు ఆంధ్రవేళ కూడా పొలం కాడు ఉన్నటువంటి రైతులను కూడా కలవడం జరుగుతుందని మీ ద్వారా చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.